హాయ్ హలో నేను మీ విజయ. వెల్కమ్ టు విజయ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం మీషోలో ఆర్డర్ చేసుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం క్లాత్ని ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా సమానంగా కట్ చేసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవాలండి. ఇక్కడ కాజాల పట్టి వదిలేసి మనం నడుము కొలత చూసుకోవాలి. ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చిందండి. 30 ఇంచెస్ కంటే పెద్దగా ఉన్న వాటిని మనం పెద్ద సైజ్ బ్లౌజులు అంటారు. 30 ఇంచెస్ కంటే తక్కువ ఉన్న వాటిని చిన్న సైజ్ బ్లౌజులు అంటారు. ఇక్కడ మనకి 30 ఇంచెస్ వచ్చిందండి. 30 ఇంచెస్ మనం 4 ఫోల్డింగ్స్ మీద 7.5 ఇంచెస్ తీసుకున్నాం. 1 ఇంచ్ కోసం డాట్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకున్నామండి. మనం బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. ఇక్కడ లాగినట్టుగా పట్టుకోవాలి. మనకి ఇక్కడ 15 ఇంచెస్ వచ్చింది. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్జిన్ చేసుకొని ఇక్కడ నుంచి 15 ఇంచెస్ పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదే 1/2 ఇంచ్ని మనం ఇక్కడ కూడా మార్జిన్ చేసుకొని 15 ఇంచెస్ని ఇక్కడ కూడా స్కేల్తో డ్రా చేసుకోవాలి. కటింగ్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా డ్రా చేసుకున్న విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఏ సైజ్ బ్లౌజ్కైనా 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఈ 6 ఇంచెస్ చంక డౌన్లో మనం ఈ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. నడుము కొలత ఆధారంగానే మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండి. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే నడుము లూజ్కు 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుందండి. చంక రౌండ్కి వచ్చేసి 1.5 తీసుకోవాలి. ఇక్కడ మనకి నడుము కొలత ఇక్కడ వచ్చేసింది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు ఉందండి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ దగ్గర నుంచి 3.5 ఇంచులని మార్జిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చుల కోసం చేసుకోవాలి. ఇక్కడ పైన మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి. మనం కింద నెక్ రౌండ్ కోసం వచ్చేసి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ని 3 ఇంచెస్ ఇలా మనం ఈ 2 డాట్స్లని లైన్ డ్రా చేసుకొని ఇందులో రౌండ్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న విధంగానే మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. నెక్ మనం ఇక్కడ కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ దగ్గర మనం అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి. నెక్ వర్క్ బ్లౌజ్లో నెక్లు ఎక్కువగా వస్తాయండి, మనం వాటిని తక్కువ చేసి కుట్టుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ నెక్ రౌండ్ కట్ చేసుకోకూడదు. మనం ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనకి ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మీద మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అంతా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా సరి చేసుకోవాలి. నీట్గా సరి చేసుకొని కింద మనం స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కింద ఎగుడు దిగుడు లేకుండా 4 ఫోల్డింగ్స్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ చూసుకోవడానికి బ్యాక్ రౌండ్ నెక్ కొలుచుకోవాలండి. మనకి ఇక్కడ బ్యాక్ రౌండ్ నెక్ 10.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 1 ఇంచు తీసేసుకొని 9.5 ఇంచెస్కి మనం ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ మీద మనం పెట్టుకున్నామంటే అక్కడ జాయింట్స్ అనేది 4 ఫోల్డింగ్స్ పడుతుంటాయండి. అలా కాకుండా ఇలా ఫోల్డింగ్ మనం తక్కువ చేసి పెట్టుకున్నామంటే రెండో ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎక్కడ వరకు అయితే 9.5 ఇంచెస్ వస్తుందో అక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడ మనకు 9.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవాలండి. ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ మీద కూడా మనం ఇక్కడ మనకు 9.5 ఇంచెస్ వచ్చింది కదా, మనం హ్యాండ్ హైట్ చూసుకోవాలండి. ఆది బ్లౌజ్లో నుంచి మనకు హ్యాండ్ హైట్ వచ్చేసి 9.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం 9.5 ఇంచెస్ మార్జింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల కోసం పైన కూడా 1/2 ఇంచ్ మార్జింగ్ చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచెస్ మార్జింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ 3 ఇంచెస్కి ఇలా మార్జింగ్ పెట్టుకోవాలండి. 1.5 ఇంచ్ నుంచి మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చిందండి. ఈ 5 ఇంచెస్ ఇలా డ్రా చేసుకొని మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ని ఆ డాట్ని మనం డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఒక 2 ఫోల్డింగ్స్కి వచ్చేసి జాయింట్స్ పడుతుంది అండి. జాయింట్స్ని మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కచ్చకాలు కంపల్సరీ పెట్టుకోవాలండి.
ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా వేసుకోవాలండి. స్ట్రైట్గా వేసుకున్నామంటే అది స్ట్రైట్ కట్ అయిపోతుంది. ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ కార్నర్ ఏదైతే ఉందో అదే పాయింట్ని మనం ఫ్రంట్ పార్ట్ను కూడా చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ చేసుకోవాలండి. ఆ చివర ఈ చివర రెండింటిని కలుపుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్లో నుంచి మార్జిన్ చేసుకున్న 1/2 ఇంచ్ వచ్చిందండి. ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ వేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి మనం ఈ చివరన 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. ఈ 3 డాట్స్ని మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసి లోతు తీసుకోవడం కొంచెం మనం ఇక్కడ కార్నర్లో డాట్ డ్రా చేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి మనం 3/4 ఇంచులు తీసుకోవాలండి. ఈ విధంగా ఈ కార్నర్ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్స్ కోసం డాట్ పెట్టినాం కదా, అక్కడ వరకు తీసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ 7 ఇంచెస్ దగ్గర మనం 3 పెట్టుకోవాలి. ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. మనకు ఆది బ్లౌజ్లో నుంచి మనకి నెక్ ఎలా ఉందో కొలుచుకోవాలండి. ఇక్కడ ఈ 1/4 ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం అండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి కాజాల పట్టి కోసం 1/4 ఇంచ్ అనేది చిన్నగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఉక్సుల పట్టి కాజాల పట్టి దగ్గర మనం ఏంటంటే లూజ్ రాకుండా ఉండడానికి కోసం క్రాస్గా తీసుకోవాలి. 1/4 ఇంచ్ అనేది పైన నెక్ రౌండ్ దగ్గర తీసుకోకూడదండి. అలా తీసుకున్నామంటే మనకు అక్కడ నెక్ రౌండ్ అనేది లూజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో మొత్తం ఫ్రంట్ పార్ట్ని అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి కట్ చేసుకోకూడదండి, ఎందుకంటే మనం వర్క్ బ్లౌజ్ కోసం స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, అప్పుడు ఇబ్బంది అవుతుంది. లేదంటే నెక్ రౌండ్ ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా నెక్ రౌండ్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోకుండా క్లాత్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఆ స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ మన డాట్స్ ఇక్కడ షేప్ బెల్ట్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ను కొలుచుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. మనం 2 ఇంచెస్ తీసేసి మార్జింగ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో 2.5 పెట్టుకోవాలండి. 3.5 3 2.5 ఈ 3 డాట్స్ని మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా మనం షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మిడిల్లో మనం కట్కాలు పెట్టుకోవాలండి. ఏదైతే 2 ఇంచెస్ దగ్గర మనం మార్జింగ్ చేసుకున్నామో అక్కడ కూడా కట్కా పెట్టుకోవాలి. ఆ కట్కాని 1/4 ఇంచు బార్డర్ దగ్గర వదిలిపెట్టి అక్కడ మనం మార్జింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా 1/2 ఇంచు వర్క్ బ్లౌజ్ పైకి లెంత్ అయితే ఎంత అవుతుందో 1/2 ఇంచు మనం ఖర్చుల కోసం జాయింట్ చేసుకుంటాం కదా, అదే 1/2 ఇంచు దగ్గర మనం వదిలిపెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా మనం ఈ కట్కాని ఇక్కడ పెట్టుకొని మనం చుట్టూ డ్రా చేసుకోవాలండి మార్కర్తో. ఇక్కడ మనకి హ్యాండ్ ఇటువైపు ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తక్కువ వస్తుంది మన బ్యాక్ పార్ట్కి. ఇక్కడ మనం జాయింట్ చేసుకోవాలండి, కనిపిస్తుంది కదా వీడియోలో. హ్యాండ్ ఇటు ఇవ్వడం వల్ల మనకు అలా వచ్చేసింది. అదే అటు సైడ్ కూడా మనం అలాగే డ్రా చేసుకోవాలండి. మొత్తం డ్రా చేసుకున్న విధంగానే మనం కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి ఉంది కదా, ఇక్కడ చూడండి మన మార్కర్తో డ్రా చేసినంత కనిపిస్తుంది కదా. సేమ్ అదే విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి మనం మిడిల్లో డాట్ చేసుకోవాలండి. మిడిల్లో డ్రా చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎక్కడ ఉందో ఫ్లవర్స్ని చూసుకొని మనం అక్కడ డ్రా చేసుకుంటే మిడిల్లో వచ్చేస్తుందండి ఫ్లవర్. అదే లైనింగ్ దానికి అక్కడ వేసేసుకొని మనం కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్కి ఒక సైడ్ అనేది జాయింట్స్ పడుతుంది కదండి, ఆ జాయింట్స్ కోసం మనం మెయిన్ క్లాత్ని వదిలేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ అయితే ఏదైతే విధంగా 1/2 ఇంచు మనం జాయింట్ కోసం వదిలేసుకొని కట్ చేసుకున్నామో నెక్ దగ్గర, ఇది కూడా అలాగేనండి. కచ్చకాకి 1/2 ఇంచు వదిలిపెట్టుకొని మనం జాయింట్ దగ్గర క్రాస్గా క్లాత్ని కూడా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలండి.
ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ దగ్గర హ్యాండ్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్స్ పడుతుందండి క్రాస్ కటింగ్లో. ఇంకొక పార్ట్కి వచ్చేసి జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ని కూడా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇది షేప్ బెల్టుల కోసం మనం తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్లో మనకి విడితే ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. నెక్ ఎక్కువగా వచ్చింది కదండి, ఇక్కడ 1 ఇంచ్ మనం డ్రా చేసుకొని ఆ 1 ఇంచ్ని ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. చిన్న డాట్స్తో మనం చూపిస్తాం, 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ ఇలా ఇట్లా సన్నగా చేసుకోవాలండి. కింద విడ్త్ వచ్చేసి ఎక్కువనే ఉంది కదా, అలానే డ్రా చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.